ఇంకా అదే ఏడుపే. ఎవడో కట్టిన హైదరాబాద్ నేను కట్టించానంటారు, ఎవరో చేసిన దాంట్లోకి నేను చేశామని అంటున్నారు. నువ్వేం చేసావు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ప్రాంతం కూడా వస్తుంది కదా, కేవలం హైదరాబాదే కాదు కదా వచ్చేది, ఈ ప్రాంతం కూడా వస్తుంది. మరి ఈ ప్రాంతంలో ఉమ్మడి 9 సంవత్సరాలు నువ్వేం చేసావు? విజయవాడకి ఏం చేసావు, గుంటూరుకి ఏం చేసావు, అమరావతికి ఏం చేసావు, శ్రీకాకుళం చేసావు, గోదావరి జిల్లాలకు ఏం చేసావు, రాయలసీమకి ఏం చేసావు? మీరు ఏ పని చేయకుండా మా జగన్ మీద, మా నాయకత్వం మీద ఏడుపు కొట్టు మా ఎందుకు? పొద్దున్న లేచిన నుంచి ఇదే ఏడిపే కదా మీరు చేస్తాండేది. మేము ఎందుకు ఏడ్చినాం? మేము చేసిన పనిని కూడా మీరు తీసుకోబోతున్నారు క్రెడిట్, మీరు మీ దాంట్లో అకౌంట్లో వేసుకుంటున్నారు. మేము మొదలుపెట్టిన పనిని కూడా మీ క్రెడిట్లోకి వేసుకుంటున్నారు. ఏది ప్రతి ఒక్కటి కొత్తగా మీరు తీసుకొని వచ్చిన సంస్కరణలు అంటూ ఏమీ లేవు. మన గ్రీన్కో దగ్గర ఇండస్ట్రీస్ దానిలో మేము తిన్నారు, దావోస్కు పోయినాం, గ్రీన్కోతో అగ్రిమెంట్ అయినాం. ఏమి ఏడ్చింది మీరు? గ్రీన్కోలో తెచ్చడానికి అంత దూరం పోయినారు ఆ దావోస్ కని. మరి మీరెందుకు పోయినారు? మీరేం తెచ్చారు? అది టూర్ విజిట్కి పోయినట్టు పోతున్నారా? కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా కానీ పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి, లా అండ్ ఆర్డర్ మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇదే విధంగా బలవంతంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ప్రజల్ని ఇబ్బంది పడి చేస్తూ కార్యకర్తలను కేసుల్లో పెట్టించి నోరు మూపించాలనే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా మీకే రివర్స్ అవుతుంది. పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు, ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళు జనం. నువ్వు నేను అంతా బాగుంటుంది అనుకుంటుంటాం. ఈరోజు ప్రతి రంగంలోనూ కూడా, ఉద్యోగస్తుల్లో కావచ్చు, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక నిస్సహాయత, ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరైనా ఏమనంటే కేసులు పెడతారు, ఇంకోటి పెడతారు, ఒక భయం మధ్య బతుకుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే జరుపుకుంటా అంటేనే తట్టుకోలేకపోతున్నారే. ఈసారి అసలు ఎవరు ఏగాని లేదు, గ్రామాన్ని వాలంటీర్లుగా చేసుకున్నాను. అది మీకు రిఫ్లెక్ట్ కావటం లేదా? కాబట్టి దయచేసి ఈ ఏడుపు గొట్టలు మాటలు తగ్గించుకొని మా మీద ఏడ్చేది కాదు. మీకు అధికారం ఇచ్చినారు, ఎప్పుడూ లేనంత విధంగా మీకు ఈ రాష్ట్రంలో ఒక మ్యాండేట్ ఇచ్చినారు. ఆ మ్యాండేట్కి తగ్గట్టుగా రిజల్ట్ చూపించండి, ఆ మ్యాండేట్కి తగ్గట్టుగా పని చూపించండి. చాలా దానిలలో మేము చేసుకున్న పెద్ద అత్యంత తప్పు, మేము చేసిన పనిని మేము చెప్పుకోలేదు, మీలాగా అబద్ధం ఆడలేకపోయినాం. మా దరిద్రానికి ఏంటంటే అప్పుడు కోవిడ్ కూడా వచ్చింది, అక్కడికి పోయి శంకుస్థాపన కూడా చేయలేని పరిస్థితులలో ఎందుకంటే జనాలందరూ కలవలేక ఇక్కడ నుంచి మనం అన్నీ ఆపరేట్ చేసినాం. చాలామందికి తెలియదు. చాలామంది నా నియోజకవర్గంలో ఒక జిల్లేడు బండ అనే ఒక ప్రాజెక్టు 700 కోట్లతో అక్కడ పనులు జరుగుతాయని చాలామందికి తెలియదు. ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైంలో జరిగిపోయినాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ అనే ప్రాజెక్టు ఎంతమందికి తెలుసండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద ఎత్తున మొదలు పెట్టాడని చెప్పి మన రేవంత్ చెప్పేంత వరకు చాలామందికి రాయలసీమలో 70% మెంబర్కి తెలియదు. అవునా కదా? 17 మెడికల్ కాలేజీలు మేము అంతగా కట్టించాము, అంతగా చేశాము అని చెప్పేసి 60% జనాలకు తెలియదు. మేబీ ఆ నియోజకవర్గ ప్రజలకు తెలిసి ఉంటుందేమో. కానీ మొన్న మీరు పీపీపీ చేయడంతో మేము జనం దగ్గరికి వెళ్ళడము, జనం దగ్గర నుంచి వెళ్ళి ఆ హాస్పిటల్స్ చూపించే ప్రయత్నం చేయడంతోనే కదా ఈరోజు జనాలకు అందరికీ తెలిసినది. నిజంగా మేము మా తప్పది, మేము చేసింది చెప్పుకోలేకపోయినాం. మా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడే కానీ లేదు వేరే వాళ్ళ దాని మీద ఇతని పేరు రాసుకోవాలని చెప్పి. నిన్న జరిగిన భూ సర్వే వరకు ఇప్పటికైనా క్లియర్ చేసినారో చెప్పు. ఫ్రీ హోల్డ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళదే అని చెప్పి దీంట్లో మాఫియా చేసినారు. ఇన్నాళ్ళు 2 సంవత్సరాలు అవుతుంది. ఏం ఎంక్వైరీ తేల్చినారు? ఎంతమందికి ఫ్రీ హోల్డ్ నుంచి రిలీజ్ చేసినారు చెప్పండి? రోజు రెవెన్యూ క్లినిక్లు అన్నారు, అన్ని క్లినిక్లు అన్నారు, 2027 కల్లా అన్నీ అయిపోజేస్తామంటున్నారు. ఇప్పుడు ఐ ఛాలెంజ్ 2027 గన మీరు రెవెన్యూ సమస్యలన్నీ కానీ క్లియర్ చేస్తే గన, రెవెన్యూ సమస్యలు లేవని క్లియర్ చేస్తే నేను ఎలక్షన్లో కూడా పోటీ చేయనయ్యా. మీ నోటికి వస్తే అబద్ధాలు. ఇదే విధంగా మొన్న కూడా కల్తీ లిక్కర్ దొరికినప్పుడు బెల్ట్ షాప్లే లేకుండా చేస్తామని చెప్పినాడు. ఏం తగ్గినాయా?
ఊరూరికి ఉన్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే మొదలుపెట్టి చేసి 1924 తర్వాత మళ్ళీ 100 ఏళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి చేస్తే దాని మీద ఏమేమో అనరి. మీ భూమి లాక్కుంటాడు, ఇది ల్యాండ్ టైటిలింగ్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి మా దరిద్రం మేము చెప్పుకోలేకపోయినాం. అరే 100 ఏళ్ల తర్వాత ఇది చేస్తున్నాం, దీనివల్ల మీకు ఇంత మేలు జరుగుతుందని చెప్పుకోలేనంత పరిస్థితుల్లో మేము తయారు చేసినారు. మా లీడర్ కూడా చెప్పుకోలేకపోయినాం. ఒక్కటి 20 సంవత్సరాలు మీరు సాగులో ఉంటే చాలు, దానిలకు సేలపు రైట్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కదా. అంటే ప్రభుత్వ భూమిలో కూడా మీరు సాగులో 20 సంవత్సరాలు ఎటువంటి లావాదేవీలు జరుపుకోకుండా ఉంటే 2004 నుంచి 2024 వరకు ఆ భూమి క్రయ విక్రయాలు చేసుకోవడానికి కూడా అధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మీ భూములు కాజేస్తున్నాడంటే ఎలా నమ్మగలిగినారు? ఏమంటే చంద్రబాబు నమ్మించినాడు. రోజు ఫోన్లే, మీ భూమి ఎత్తపోతున్నారు, మీ భూమి ఎత్తపోతున్నారు అని ఫోన్లు చేస్తానంటే జనాలు ఏం చేస్తారు? మీకు కూడా సగం మందికి తెలియదు. 20 సంవత్సరాల భూమిలో మీరు గన ఉంటే గన, అది ప్రభుత్వ భూమిలో మీకు పట్టా ఉండి 20 సంవత్సరాలు మీ చేతిలో ఉంటే గన దాని క్రయ విక్రయాలు కూడా చేసుకోవచ్చు. డికేటి భూమిలో గతంలో ఎప్పుడు ఉండేది? 1954 కంటే ముందు ఉండేది మాత్రమే రిజిస్ట్రేషన్ క్రయ విక్రయాలు చేసుకునేకి జీవో నెంబర్ 585 ప్రకారం. 22 లక్షల ఎకరాలు వేసినది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబే కదా. దాన్ని 2016లో వేసినది చంద్రబాబు నాయుడే. 2018లో జీవో ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు ఏమని? 1954 తర్వాత ఉండేటివన్నీ డిలీట్ చేయాలని. కానీ కాలేదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 అడుగులు ముందు వేసి ఇచ్చినాడు. 20 అడుగులు సాగులు ఉంటే మేము ఇచ్చిన 31 లక్షల పట్టాలకయ్యా 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పించినారు. 31 లక్షల పట్టాలకు 10 సంవత్సరాల తర్వాత నువ్వు సేలబుల్ రైట్స్ ఇచ్చినారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ కాజేస్తాడు. ఎవరు కాజేస్తున్నట్టు? నీకు అమ్మేదానికి కొనేదానికి ఒక రైట్ హక్కును కల్పించి ఒక చట్టం తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీ పట్టా ల్యాండ్ సొంత ల్యాండ్ను కాజేస్తామంటే ఎలా నమ్మినారు? ఎందుకు నమ్మరు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే మ్యానిపులేషన్ ఆ విధంగా ఉంటుంది. ఒక నేరేటివ్ని బిల్డప్ చేయడం, కింది నుంచి అదే. సాయి ప్రసాద్ కదా ఆ రోజు CCLA ఉండేది, కాబోయే CS అంటారు, చంద్రబాబు బంధువు అంటాడు. ఆ రోజు చీఫ్ సెక్రటరీ CCLAగా ఉండేది ఎవరు? సాయి ప్రసాద్ కదా. ఆయన కాదా ఇవన్నీ రూపొందించినది? ఎలా బౌండరీస్ ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి మా కర్మ అంతే. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ కూడా అది తెలుసుకుంటున్నారు. నేను అదే అనేది, ప్రజలు తెలుసుకుంటున్నారు. మార్పు ఖచ్చితంగా మొదలైంది. ఆ మార్పు ఖచ్చితంగా కూటమి వినాశనానికి ఉంటుంది. రాబో రోజులలో ఇంకా జనాలకు ఎవరు తెలియజేస్తున్నారు ఏది మంచి ఏది చెడు అంటే అది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీనే తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు కొత్తగా చేయటంలే, మాది మీరు కొట్టేలా క్రెడిట్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జనాలకు తెలిసిపోతుంది. ఇంకా రేపమన్నాడు కొన్ని ఇవన్నీ వస్తాయి కదా, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తా అంట. దానిలో కూడా లడ్డు వ్యవహారంలో కూడా ఎవరికైనా కొద్దిగా కామన్ సెన్స్ ఉందా? దేవుడి గురించి ఈ హిందూ సమాజంలో అక్కడ ఏం జరిగిందో తెలియక, ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉందో తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఆ లడ్డులో ఏం కలిపారో తెలియదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరో వచ్చి డిప్యూటీ వచ్చి నీ చెవులో గొనుగుతే, వెంకయ్య చౌదరి వచ్చి నీ చెవులో చెప్తే, ఒక ముఖ్యమంత్రిగా పబ్లిక్ దీని మీద దాంట్లో పంది కొవ్వు ఉందంటావు, ఈ కొవ్వు ఉందని నువ్వు మాట్లాడతావా? నువ్వు అదే హిందువులు ఇచ్చే గౌరవం? సనాతని నువ్వు అదా చెప్పేది? అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్లలో కొవ్వు ఉందని ఏ విధంగా చెప్తారు? అది ఈ హిందూ సమాజాన్ని అవహేళన చేసినట్టు కాదా? భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టు నీకు తెలియదు. నిజంగా ఏముందో కూడా తెలియదు, ఊరికే గాలి మాటలే కదా.
ఒక గాలి మాటలు అది ఏముందో నిజమేందో అబద్ధమేందో తెలియదు. లాస్ట్కు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది దీని గురించి మాట్లాడద్దండి అయ్యా అని చెప్పేసి. అన్లెస్ ద రిపోర్ట్ వచ్చేంత వరకు ఏమీ మాట్లాడద్దండి అని చెప్పేసి. ఎవడికి వాడు కథనాలే, ఎవడికి వాడు కథనాలే. ట్రైన్లు వేసుకొని వచ్చినారు, యాడికి పోయినారు ఇప్పుడు అడ్రస్ లేదు వాళ్ళు. ఎందుకంటే ఇంకా నేను డీటెయిల్ పోలేదు, లెట్ ద చార్జ్ షీట్ కమ్ అవుట్ అని. చార్జ్ షీట్లో మంచి ఏది ఉంది చెడు ఏముంది అనే తర్వాత విషయం. అసలు దాన్ని 1,00,000 మంది అక్కడికి అయోధ్య గుడికి ఓపెన్ చేసిన వాళ్ళు మీరంతా పందికోవు తిన్నారని ఒక మాట ఎలా అంటావు? ఉందో లేదో తెలియదు. మామూలుగా ఒక మెస్సులోకి పోయి ఉంటాము, భోజనం చేస్తా అంటారు, వానికి తెలియదులే దాంట్లో బల్లి పడింది రాను అనుకో, సాంబార్లో బల్లి పడింది అనుకో, నువ్వు చూసిండో పెట్టిండవు, బల్లి ఉందో లేదో తెలియదు, అందరు బయట పోయి కక్కుంటా అంటారు. ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి మీరు చేసే పనులా ఇవా? ఏం చేయాలా ఈ రాష్ట్రాన్ని? పొద్దున్న లేచినా నుంచి జగన్మోహన్ రెడ్డి మీద బుడదేయడం ఎప్పుడంటే ఎవడు పాపాన వాడు పోతాడని చెప్పి వదిలేయడం. ఇది కదా జరిగినది. సో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు మీరు తీసుకుంటున్న ప్రతి రూపాయి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల రూపంలో వచ్చినదే. మళ్ళీ మీరు చేసిన అప్పు కూడా ఆంధ్రప్రదేశ్ జనాల మీదే పడుతుంది. కాబట్టి అకౌంటబిలిటీ ఉండాలి. ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టించే ప్రకారం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యత మెయింటైన్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రాంతంలో చాలా వెనుకబాటుతనం మొదలైంది. ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. ఈ అసమానతలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళది. ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.